హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ పీవైక్యూ కోర్సులో భాగంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, మళ్ళీ క్వశ్చన్స్ అయితే చేద్దాము. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ వచ్చి ప్రిన్సిపల్ మీద ఇస్తారు, అదేవిధంగా ఇంట్రెస్ట్కి కూడా ఇంట్రెస్ట్ వేసి ఇస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఏ అంటే అమౌంట్ ఈ ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ఏ అంటే ఏమని అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్, పి అంటే ఏమని ప్రిన్సిపల్. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎన్ అంటే ఏమని టైం పీరియడ్, ఎన్ అంటే ఏమని టైం పీరియడ్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ పి కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ సపోజ్ ప్రిన్సిపల్ వచ్చి 1000, టైం పీరియడ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ అని అడిగారు అనుకోండి, ఎలా చేయాలో చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా ఏమంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n. ప్రిన్సిపల్ 1000, 1 ప్లస్ ఆర్ వాల్యూ 10. ఎన్ అంటే టైం పీరియడ్ 2 years కదా. 1000 ఇంటూ 1 ప్లస్ 1/10 ఎంత? 11/10. స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్ రాయాలా? 2 times. 2 zeros 2 zeros క్యాన్సిల్. 11 into 11 121. 121 into 10 1210. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కుంటా? అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. 1210లో 1000 తీసేయండి, ఎంత వస్తుంది? 210 అవుతుంది. నెక్స్ట్ ఇది జనరల్ మెథడ్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. షార్ట్ కట్ అయితే ఉంది. షార్ట్ కట్ ఎప్పుడు ఉంటుందంటే 2 years అయితేనే ఉంటుంది. 2 years అయితే షార్ట్ కట్ ఏమంటే డిఎస్పి, దేవిశ్రీ ప్రసాద్. ఫస్ట్ డబుల్ చేయాలి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ 10 కదా, 10కి డబుల్ ఎంత? 20. నెక్స్ట్ స్క్వేర్ చేయాలి. 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 పాయింట్స్ పెట్టుకోవాలి. డి అంటే డబుల్, ఎస్ అంటే స్క్వేర్, పి అంటే 2 పాయింట్స్. 2 పాయింట్స్ పెట్టుకోవాలి. 100కి 2 పాయింట్స్ అంటే 1 వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ మీద కనుక్కుంటారు. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. 21 into 10 210. అదే అమౌంట్ కావాలంటే 121%. ఎందుకు? ఇంట్రెస్ట్ వచ్చి 21%, అమౌంట్ కావాలంటే 100కి యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ అంటే 100%, ఇంట్రెస్ట్ 21% అంటే అమౌంట్ ఏమవుతుంది? 121%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ మీద కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 121 into 10 1210. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చి 1000 అని ఇచ్చాడు. ఆర్ వాల్యూ ఎంత? 10%. సేమ్ అదే క్వశ్చన్. ఆర్ వాల్యూ 10%. టైం పీరియడ్ ఎన్ని ఇయర్స్? 2 years. అమౌంట్ ఎంతో కనుక్కో. ఎలా కనుక్కోవచ్చు అంటే ఇంట్రెస్ట్ అంటే యాడ్ చేయాలి కదా. 100 + 10 110/100. ఇలా కూడా చేయొచ్చు. 100 + 10 110/100. 4 zeros క్యాన్సిల్. అమౌంట్ ఎంత వస్తుంది? 11 into 11 121. 1210 వస్తుంది. 2 years అయితే ఇలా చేసుకోవాలా. డబుల్ స్క్వేర్
3 ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. ప్రిన్సిపల్ వచ్చి 10,000, ఆర్ వాల్యూ 10% పర్ యానమ్, టైం పీరియడ్ 3 ఇయర్స్. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్. 3 ఇయర్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ ఉంది. 3 ఇయర్స్ అయితే ఈ మెథడ్ యూస్ చేసుకోండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వచ్చిన వడ్డీకి కూడా వడ్డీ వేసిస్తా. ఫస్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ ఎంత 10%. దేని మీద ఇస్తా? ప్రిన్సిపల్ మీద ఇస్తా. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్. ఎంత వస్తుంది? 1000 వస్తుంది. నెక్స్ట్ వచ్చిన ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి ఇస్తాం కదా. వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 1000. మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ వేస్తే 100 రూపీస్ వస్తుంది. ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. వచ్చిన దానికి మళ్ళీ 10% వేయాలి కదా. చూడండి, 1000 వస్తే దానికి 10% వేసాము, 100 వస్తే దానికి 10% వేసాము. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్, 10 రూపీస్ వస్తుంది. షార్ట్ కట్ ఏమంటే 331. షార్ట్ కట్ ఏమి? 331. ఎలా గుర్తుపెట్టుకుంటారు? 11 క్యూబ్ ఎంత? 1331. షార్ట్ కట్ 331. 1000 into 3 3000. 100 into 3 300. 10 into 1 10. అంటే ఇంట్రెస్ట్ ఎంత? 3310. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 3310. అమౌంట్ ఏమవుతుంది? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 10,000 ప్లస్ 3310 అంటే 13,310. ఓకేనా? 3 ఇయర్స్ అయితే ఈ విధంగా మనం కనుక్కున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది. కానీ మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ చెటైన్ సమ్ అట్ 21%, టైం పీరియడ్ 2 ఇయర్స్. ఇక్కడ అర్థమెటిక్ అంటే ఏం లేదు. క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కునే దానికి షార్ట్ కట్ చెప్పాను, డబుల్ స్క్వేర్ అని. ఆర్ వాల్యూ 21. 21కి డబుల్ ఎంత? 42. 21 స్క్వేర్ 441. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంట్? 46.41%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. అన్ని పర్సంటేజెస్ దేని మీద కనుక్కోవాలా? ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1138.4 అని ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వాడేం కనుక్కోమన్నాడు? అమౌంట్ కనుక్కోవాలా? కనుక్కుందాం. చూడండి, 4641P is equal to 1138.4. చూడండి, లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయా? రైట్ సైడ్కి వెళ్తే 2 జీరోస్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ 2 డెసిమల్స్ అంటే రైట్ సైడ్ వెళ్తే ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్. లెఫ్ట్ సైడ్ 5 డెసిమల్స్ ఉంటే రైట్ సైడ్కి వెళ్తే 5 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. ఇక్కడ ప్రిన్సిపల్ అంటే ఇక్కడేముంది? 111384 4 జీరోసా? 4 జీరోస్. ఒక డెసిమల్ ఉంది కదా, ఒక డెసిమల్ అంటే ఎంత వస్తుంది మల్టిప్లై చేస్తే? దేంతో డివిజన్ చేయాలా? 4641. ఓకేనా? డివిజన్ చేద్దాం 2తో. 2 8 12 92. ఓకే. 6 13లో 8 పోతే 5, 10లో 2 పోతే 8, 1856 వస్తుంది. 4. నెక్స్ట్ 4s, 4 1s 4, 4 4 16,
4 6 24 25 4 4 16 18 ఎంత వస్తుంది మనకు 3 జీరోస్ ఉన్నాయా 3 జీరోస్ అంటే మనకు ఎంత వస్తుంది ఇదంతా చేస్తే మనకు 24,000 వస్తుంది అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా ప్రిన్సిపల్ 24,000 ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 138.4 ఇచ్చారు 4 38 1 అంటే 138.4 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ విల్ బి 50% ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే మళ్ళీ 50% ఈజీగా కనుక్కోవచ్చు ప్రిన్సిపల్ ఎంత 25,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% టైం పీరియడ్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే షార్ట్ కట్ చెప్పాను 331 అని షార్ట్ కట్ అప్లై చేద్దాం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ వేసిస్తా 12% ఆఫ్ 25,000 కనుక్కోండి పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ 12 5 60 12 2 24 30 3,000 వస్తుంది వచ్చిన ఇంట్రెస్ట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ వేయాలి కదా 12% ఆఫ్ 3,000 పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సిల్ ఎంత వస్తుంది 360 మళ్ళీ 12% కనుక్కోండి 12% ఆఫ్ 360 నెక్స్ట్ 0 12 6 72 12 3 36 36 ఒక 7 ఎంత 43 పర్సంటేజ్ అంటే 1/100 1/100 అంటే 2 డెసిమల్స్ వస్తాయి చెప్పాను కదా షార్ట్ కట్ 331 అని షార్ట్ కట్ ఏమి 331 అంటే 9,000 360 into 3 అంటే 1080 43 పాయింట్ యాడ్ చేస్తే 12 10123.2 50% అంటే ఏమని హాఫ్ 2 5s 2 6 2 1s 2 6 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ certain sum is deposited for 4 years at the rate of 10% per annum compound interest చూడండి టైం పీరియడ్ 4 ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4 ఇయర్స్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు 5082 మనం ఏం కనుక్కోవాలా సమ్ అంటే ఏమని ప్రిన్సిపల్ కనుక్కోవాలి చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కనుక్కుందాం 1 ఇయర్కి 10% 2 ఇయర్స్కి ఎంతో కనుక్కుందామా 2 ఇయర్స్కి ఎలా చెప్పొచ్చు డబుల్ స్క్వేర్ 10కి డబుల్ 20 10కి స్క్వేర్ 100 స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ 21% 2 ఇయర్స్కి 21% ఇప్పుడు 4 ఇయర్స్ కనుక్కుందాం 4 ఇయర్స్కి చూడండి 4 ఇయర్స్ అంటే 4 టైమ్స్ వస్తుందా 10 10 అంటే ఎంత 21 10 10 అంటే 21 ఇప్పుడు 2 ఇయర్స్ అని కాదు 2 వాల్యూస్ సేమ్ ఉంటే డిఎస్పి యూజ్ చేసుకోవచ్చు డబుల్ స్క్వేర్ 21కి డబుల్ 42 21 స్క్వేర్ 441 స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ అంటే ఎంత వస్తుంది 46.41 46.41 డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ ఎంత వస్తుంది 25.41% వస్తుంది ఎంత 508 నెక్స్ట్ మీరు గమనిస్తే దీని డబులే కదా ఇది 2541ని డబుల్ చేస్తే ఇదే కదా వస్తుంది P is equal to 2 లెఫ్ట్ సైడ్ 2 డెసిమల్స్ ఉన్నాయి రైట్ సైడ్కి వెళ్తే 2 జీరోస్ పర్సంటేజ్ అంటే 1/100 రైట్ సైడ్కి వెళ్తే 2 జీరోస్ అంటే ఆన్సర్ 20,000 నెక్స్ట్ క్వశ్చన్ 1 minute నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ అమౌంట్
అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ అయితే కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 6,500. అమౌంట్ ఈజ్ బారోడ్ అట్ 10% per annum for 2 years. ఇంట్రెస్ట్ రేట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారా? ఫస్ట్ మనం ఏ ఫార్ములా యూస్ చేయాలన్నా ఫస్ట్ అది ఇయర్లీ అయితేనే యూస్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నా ఒకటే, కాంపౌండెడ్ సెమీ యాన్యువలీ అన్నా ఒకటే. ఓకే, ప్రతి 6 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ వేసి ఇస్తాము. మనం ఫార్ములా యూస్ చేయాలంటే కొంచెం కన్వర్షన్ అయితే చేయాలా. ఫార్ములా ఏమి? A = P × 1 + R/100 హోల్ పవర్ n. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి ఆర్ వాల్యూ ఏమవుతుంది? R/2 అవుతుంది. అంటే 1 ఇయర్కి 10% అయితే హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. ప్రిన్సిపల్ ఎంత? 6,500. 1 + R వాల్యూ 5. ఇక్కడ n అంటే టైం పీరియడ్ 2 ఇయర్స్ కదా, కానీ మనం తీసుకునేది హాఫ్ ఇయర్స్ కాబట్టి హాఫ్ ఇయర్ అంటే 6 మంత్స్. 2 ఇయర్స్ అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 ఉంటాయి కదా. 2 ఇయర్స్ అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి n వాల్యూ 4 అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే హాఫ్ ఇయర్లీ అంటే ఆర్ వాల్యూ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. టైం పీరియడ్ డబుల్ అవుతుంది. 2కి డబుల్ ఎంత? 4. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 6,500 × 5 1s 5 20s. 1 + 1/20 21/20. పవర్ 4 కదా. పవర్ 4 అంటే 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇది క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం వేస్ట్ కదా, కాబట్టి షార్ట్ కట్ చెప్తాను చూడండి. 1 ఇయర్కి 10%. హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 5%. ఓకేనా? ఇప్పుడు 5 అంటే 2 ఇయర్స్ లెక్క. అంటే 2 వాల్యూస్ సేమ్ ఉంటే అప్పుడు షార్ట్ కట్ ఏమి? డబుల్ స్క్వేర్. 5కి డబుల్ ఎంత? 10. 5కి స్క్వేర్ 25. 5కి స్క్వేర్ ఎంత? 25. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. 5 అంటే ఎంత వస్తుంది? 10.25. 5 అంటే ఎంత వస్తుంది? 10.25. ఇప్పుడు ఈ రెండు సేమ్ కదా, మళ్ళీ డబుల్ స్క్వేర్ యూస్ చేయొచ్చు. 10.25కి డబుల్ ఎంత? 20.5 కదా. 10.25కి డబుల్ 20.25. ఇప్పుడు 10.25కి ఏం చేయాలా? స్క్వేర్ చేయాలి. 10.25 ఏం చేయాలి మనం? స్క్వేర్ చేయాలి. చేద్దాం. 1025 × 1025. ఓకే, నెక్స్ట్ మనకు షార్ట్ కట్ ఉంది కదా. ఏదన్నా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చు? 5² 25. లాస్ట్ స్టెప్ 5² 25. ఇక్కడ 102 ఉంది. 102 తర్వాత నెంబర్ 103. 102 × 103 ఎంత? 206 కదా. 1050625 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? ఇంత వస్తుంది. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. స్క్వేర్ చేస్తే 4 డెసిమల్స్. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. స్క్వేర్ చేస్తే 4 డెసిమల్స్. డిఎస్పి కదా, స్క్వేర్ చేశాక మళ్ళీ 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ 2 డెసిమల్స్ పెట్టుకుంటే ఏమొస్తుంది? 1.050625. 1.050625 అంటే 21.550625. ఓకేనా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి ఇంత పర్సంటేజ్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంత పర్సంటేజ్ వస్తుంది. మనం రఫ్గా ఇది కనుక్కుంటే చాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 21.55%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 6,500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఇంకా మల్టిప్లికేషన్ చేస్తే అయిపోతుంది. 21.55 × 65. పాయింట్స్ మళ్ళీ చూసుకుందాము. 5 5s 25,
5 5 25, 27, 7, 10, 5 6 30, 33, 9, 12. చేస్తే ఎంత వస్తుంది? 1475 వస్తుంది. 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్. వాడేం కనుక్కోమన్నాడు? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. 6500 ఒక 1400.75 చేస్తే ఎంత వస్తుంది? 7900.75. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రఫ్గా కనుక్కుంటే చాలు, మరి ఎగ్జాక్ట్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వుడ్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్? ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 15,750. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. టైం పీరియడ్ 2 years. ఇంట్రెస్ట్ ఏమన్నారు? హాఫ్ ఇయర్లీ అన్నారా? ఇంత ముందు లాగానే చేసుకోవచ్చు. 1 yearకి 20%, హాఫ్ ఇయర్కి ఎంత పర్సెంట్? 10%. ఇక్కడ 2 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 4 కదా. 1 yearకి 2 హాఫ్ ఇయర్స్, 2 yearsకి 4 ఉంటాయి. 10 10 అంటే 21 కదా. ఎలా చెప్పాను? డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. 10 10 అంటే ఎంత వస్తుంది? 21. 21 21 అంటే డబుల్ స్క్వేర్ చేయండి. 21 డబుల్ 42, 21 స్క్వేర్ 441. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? 46.41%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 15,750. మల్టిప్లై చేస్తే అయిపోతుంది. చేద్దాము. నెక్స్ట్ 4641 ఇంటూ 1575. డెసిమల్స్ జీరోస్ మళ్ళీ చూసుకుందాము. ఫస్ట్ 5తో చేయండి. 5 1s 5, 5 4s 20, 5 6 30, 32, 5 4s 20, 23. 7తో చేయండి. ఒక ప్లేస్ వదిలేసేయాలి కదా. 7 7 4s 28. ఇంకా చేయాల్సింది బల్లె లాస్ట్ 2 digits ఖచ్చితంగా 75 అయి ఉంటాయి. 75తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ అయ్యే ఆప్షన్ 4th ఆప్షన్. కావాలంటే మీరు మల్టిప్లై చేయండి. 46.41% అంటే బై 100 చేసుకోండి. మీకు ఎంత వస్తుంది? 7309.57. నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేయడం లేదు. లాస్ట్ 2 digits ఖచ్చితంగా 75 వస్తాయి. 75 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000. ప్రిన్సిపల్ వచ్చి 8,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. టైం పీరియడ్ 1 year. 1 year అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్. 1 yearకి 20%, హాఫ్ ఇయర్కి ఎంత? 10%. ఇలా 2 వాల్యూస్ సేమ్ ఉంటే డబుల్ స్క్వేర్ ఉంది కదా. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 8,000. పర్సంటేజ్ అంటే 1/100. 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మనకు? 1680. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్? అంటే ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత? 62,500. టైం పీరియడ్ 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% per annum. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమన్నాడు? కాంపౌండెడ్ 8 monthly అన్నాడు. చూడండి, టైం పీరియడ్ 2 years. 2 years అంటే ఎన్ని మంత్స్? 24 months. ఇక్కడ కాంపౌండెడ్ 8 monthly అన్నాడు. అంటే ఎలా రాసుకోవచ్చా? 8 months, 8 months, 8 months. టోటల్ ఎన్ని మంత్స్? 24 months. నెక్స్ట్,
1 ఇయర్కి 1 ఇయర్ అంటే ఎన్ని మంత్స్? 12 మంత్స్. 12 మంత్స్కి 12%. 8 మంత్స్కి ఎంత పర్సెంట్? 8% కదా. 12 మంత్స్కి 12% అంటే 8 మంత్స్కి ఎంత పర్సెంట్? 8%. నేను స్టార్టింగ్లో చెప్పా 3 ఇయర్స్ టైప్లో ఉంది ఇది. ఇలా 3 ఉన్నాయి కాబట్టి 3 ఇయర్స్ టైప్లో. 3 ఇయర్స్ అయితే షార్ట్ కట్ ఏమని చెప్పినా 331 అని చెప్పానా? ఆ షార్ట్ కట్ వాడతాం. ఇప్పుడు ఆర్ వాల్యూ 12 కాదు, ఆర్ వాల్యూ ఎంత? 8. టైం పీరియడ్ 2 ఇయర్స్ కాదు, 24 మంత్స్. అంటే ఇలా 3 వచ్చాయి కదా. 3 వస్తే షార్ట్ కట్ ఏమి? 331 కనుక్కుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%. దేని మీద కనుక్కోవాలా? 62,500. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 8 5s 40, 8 2 16 20, 8 6 48 50. 5,000. 8% ఆఫ్ 5,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎంత? 400. మళ్ళీ 8% ఆఫ్ 400. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ అంటే 32. ఎంత వస్తుంది? 5432నా? కాదు, షార్ట్ కట్ 331 అని చెప్పానా? ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 1. 5,000 ఇంటూ 3 15,000. 400 ఇంటూ 3 1200. 32 ఇంటూ 1 32. యాడ్ చేస్తే 16,232. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా ఏమి? PTR by 100. ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ మనీ అట్ 10% per annum. అంటే ఆర్ వాల్యూ 10. టైం పీరియడ్ 4 ఇయర్స్. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 3,200. ప్రిన్సిపల్ తెలియదు, టైం పీరియడ్ 4 ఇయర్స్, ఆర్ వాల్యూ 10. ఇప్పుడు ప్రిన్సిపల్ వస్తుందా? 4 8s 0 0 క్యాన్సిల్. ప్రిన్సిపల్ ఎంత? 8,000 కదా. 80 into 100 8,000. వాట్ విల్ బి అమౌంట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? అమౌంట్ అయితే కనుక్కోవాలి. ఫర్ ద సేమ్ సమ్ ఫార్ సేమ్ పీరియడ్ అన్నారా? సేమ్ పీరియడ్ అంటే ఎన్ని ఇయర్స్? 4 ఇయర్స్. నెక్స్ట్ 4 ఇయర్స్ కదా. 10 10 10 4 ఇయర్స్. చూడండి 10 10 అంటే ఎంత? 21. ఎలా వచ్చింది? డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. 100కి 2 డెసిమల్స్ అంటే 1. చాలాసార్లు చేశాం కదా. 10 10 అంటే 21. 21 21 అంటే ఇలా 2 వాల్యూస్ సేమ్ ఉంటే డబుల్ స్క్వేర్ యూస్ చేసుకోవచ్చు. 21కి డబుల్ 42, 21కి స్క్వేర్ 441. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్? 46.41. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 46.41. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 4 8s 32, 6 8s 48 51, 4 8s 32 37. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి కదా. 2 డెసిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? వాడు ఏమడిగాడు? అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ప్రిన్సిపల్ 8,000, ఇంట్రెస్ట్ వచ్చి 3712.8. అంటే ఎంత వస్తుంది మనకు? అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే చెడ్ అండ్ సమ్ అట్ ద రేట్ ఆఫ్ 8% per annum. ఆర్ వాల్యూ 8%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 6656. 2 ఇయర్స్ అన్నారా? 2 ఇయర్స్ అంటే షార్ట్ కట్ ఉందా? డబుల్ స్క్వేర్. 8ని డబుల్ చేస్తే 16, 8ని స్క్వేర్ చేస్తే 64. స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ పెట్టుకోవాలా. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 16.64%. 16.64% వచ్చి
6656. వాడు ఏం కనుక్కోమన్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్. సేమ్ సమ్ అన్నారా? సేమ్ రేట్ అంటే 8%. టైం పీరియడ్ 2 years అన్నారా? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 1 yearకి 8% అయితే 2 yearsకి ఎంత? 16%. 16% ఎంతో కనుక్కోవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, మోస్ట్లీ క్యాన్సిల్ అయిపోతాయి. చేద్దాం. 16% కావాలి కాబట్టి 16. మనకేం తెలుసు? 16.64% ఎంత? 6656. 16 1 16, 16 4s. నెక్స్ట్ డివిజన్ చేయండి. 6656ని 104తో చేయండి. 104 6, 624, 104 4s, 1s 64. కింద 2 డెసిమల్స్ కదా, పైన 2 zeros వస్తాయి, అంటే 6400. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ compounded annually and simple interest on a certain sum at the rate of 15% annum for 2 years. ఇక్కడ డిఫరెన్స్ కి ఫార్ములా ఉంది. డిఫరెన్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్ కి? 2 years కి. ఫార్ములా ఏమంటే P ఇంటూ R% హోల్ స్క్వేర్. ఓకే, డిఫరెన్స్ ఎంత? 1944. ప్రిన్సిపల్ తెలియదు, ఆర్ వాల్యూ అంటే 15%, అంటే 15/100. 5 3s 5 20s, అంటే 3/20 కదా. స్క్వేర్ కాబట్టి 2 times రాస్తాను. 1944. 3 into 3 9, 9 1s, 9 2s 18, 14 కదా. 9 1s 9, 9 6. ప్రిన్సిపల్ ఏమవుతుంది? 20 into 20 400, 400 into 216. మల్టిప్లై చేస్తే 16 4 64. ప్రిన్సిపల్ ఎంత వస్తుంది? 86,400 వస్తుంది. ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కోవాలి. సేమ్ సమ్ము, సేమ్ పీరియడ్ అంటే 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం పీరియడ్ 2 years. 2 years అయితే షార్ట్ కట్ ఉంది, డబుల్ స్క్వేర్. 10కి డబుల్ 20, 10కి స్క్వేర్ 100. స్క్వేర్ చేశాక 2 decimals, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 21%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. మల్టిప్లై చేయండి. 1 into 4 4. ఆన్సర్ ఖచ్చితంగా 4తో ఎండ్ అవ్వాలి. 4తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. కావాలంటే మల్టిప్లై చేయండి, ఇదే నెంబర్ వస్తుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఏ సమ్ ఆఫ్ rupees 6,000 ఈజ్ టు బి పెయిడ్ బ్యాక్ ఇన్ 2 equal installment. చూడండి, అమౌంట్ ఫార్ములా ఏమి? P into 1 plus R/100 హోల్ పవర్ n. మన దగ్గర 6,000 ఉంది, మనం 6,000 పే చేయాలా. ఎలా పే చేయాలా? 2 equal యాన్యువల్ ఇన్స్టాల్మెంట్. ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేస్తాం? ఎండ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. ఎంత ఇన్స్టాల్మెంట్ పే చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతనిచ్చాడు? 2%. ఓకేనా? ఎలా చేయాలో చూడండి. ఏ అంటే అమౌంట్, మనం పే చేసే అమౌంటే కదా ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అయినా, సెకండ్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అయినా, రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అంటే ఎన్ వాల్యూ 1, ఎన్ వాల్యూ ఎంత? 1. సెకండ్ ఇయర్ అంటే ఎన్ వాల్యూ 2, ఆర్ వాల్యూ 2 కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ P1, సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ P2. ఇదంతా ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ చూడండి. ఇది కానీ అర్థమైందంటే మనం షార్ట్ కట్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది.
ఫస్ట్ ఇయర్కి పే చేసే అమౌంట్ని ఇన్స్టాల్మెంట్ అంటాము, సెకండ్ ఇయర్కి పే చేసే అమౌంట్ కూడా ఇన్స్టాల్మెంట్ అంటారు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్కి ప్రిన్సిపల్ P1, సెకండ్ ఇయర్కి ప్రిన్సిపల్ P2. ఈ రెండు ఈక్వలే కదా, ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్. అప్పుడు ఏమని రాయొచ్చు, P1 ఇంటూ 1 + 2/100 అంటే 102/100 ఈజ్ ఈక్వల్ టు P2. ఈ రెండు అయ్యే కదా, I ఈజ్ ఈక్వల్ టు P2 100 + 2 102/100 హోల్ స్క్వేరా. స్క్వేర్ అంటే ఎన్ని టైమ్స్ రాయొచ్చు, 2 టైమ్స్. అంటే ఇప్పుడు P1/P2 ఏమొస్తుంది, 102:100 వస్తుందా. P1:P2 ఏమొస్తుంది, 102:100. 102/100 అంటే 102:100. ఇదంతా ఏం చేయాల్సిన పర్లేదు, ఓకేనా. ఇన్స్టాల్మెంట్స్ అంటే ఫస్ట్ ఇయర్కి ఒక ప్రిన్సిపల్, సెకండ్ ఇయర్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. డైరెక్ట్గా రాసేయచ్చు. ఎలా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% కదా, 100 + 2 102 డైరెక్ట్గా రాసేయచ్చు. ఇప్పుడు R వాల్యూ 10% అనుకోండి, P1:P2 ఏమవుతుంది, 100 + 10 110, 110:100. ఈ విధంగా మనం ఫాస్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం కనుక్కోవాలంటే ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం, ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ టోటల్ ప్రిన్సిపల్ ఎంత, 6000. 2 5s 2 1s 2 50s. నెక్స్ట్ ఇప్పుడు A1 అంటే I కదా, మనం ఇదే కనుక్కోవాల్సింది, ఇన్స్టాల్మెంట్ కనుక్కోవాలి. P1 అంటే ఎన్ని పార్ట్స్, 51 పార్ట్స్. P1 అంటే ఎన్ని పార్ట్స్, 51 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్, 101 పార్ట్స్. 51 + 50 ఎంత, 101. టోటల్ ప్రిన్సిపల్ ఎంత, 6000. టోటల్ ప్రిన్సిపల్ ఎంత, 6000. ఇది చేస్తే ఎంత వస్తుంది, 102/100 ఇంటూ 102/100. అర్థమైందా. జస్ట్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసా. P1 అంటే 51 పార్ట్స్, టోటల్ వచ్చి 101 పార్ట్స్, టోటల్ ప్రిన్సిపల్ 6000. ఇది ఇంటూ 102/100 క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 2 zeros 2 zeros క్యాన్సల్. 51 × 60 చేయండి, 6 3060 ఇంటూ 102/101. ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువ ఉంది కాబట్టి 3060 కన్నా ఎక్కువ వస్తుంది. 3060 కన్నా ఎక్కువ, 3060కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు 102/101 ఉంది అంటే ఈ రెండు అప్రాక్సిమేట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3060కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ అంతే. రాజనీష్ బారోడ్ 1500 ఫ్రమ్ బ్యాంక్. అంటే ప్రిన్సిపల్ ఎంత, 1500. అండ్ రీపేడ్ ఎంటైర్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ 2 ఈక్వల్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్స్. ఫస్ట్ మీరు P1:P2 కనుక్కోండి. 100 + 40 140, 140:100. నెక్స్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బీయింగ్ పెయిడ్ ఏ ఇయర్ ఆఫ్టర్ రాజనీష్ బారోడ్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40% per annum, compounded annually. What is the value of each installment? A1 అంటే I, ఇంత ముందులాగానే A1 అంటే I. ఫార్ములా P1 × 1 + R/100, 1 + R/100. చూడండి, I P1 అంటే 140, టోటల్ ఎన్ని పార్ట్స్, 240 పార్ట్స్. టోటల్ ప్రిన్సిపల్ ఎంత, 1500. R వాల్యూ ఎంత, 40 కదా, 1 + 40/100 140/100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 3 8s 3 5s, 2 7s 2 4s.
4 3s 12, 4 5s. 7 into 5, 35. 35 into 35. ఏదన్నా ఒక నెంబర్ 5తో ఎండ్ అయితే స్క్వేర్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎలా? 5 స్క్వేర్ 25, 3 తర్వాత నెంబర్ 4. అంటే 1225. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. జోసెఫ్ డిపాజిట్ ఏ టోటల్ ఆఫ్ 52,500. జోసెఫ్ వచ్చి టోటల్ ఎంత అమౌంట్ డిపాజిట్ చేశాడు? 52,500. ఇన్ ద నేమ్స్ ఆఫ్ హిస్ 2 daughters. 2 daughters ఉన్నారు. డాటర్ 1, డాటర్ 2. నెక్స్ట్ డాటర్ 1కి ఎంత ఇచ్చాడో తెలియదు కదా, D1 అనుకుందాం. డాటర్ 2కి ఎంత ఇచ్చాడో తెలియదు కదా, D2. ఇద్దరికి కలిపి ఎంత ఇచ్చాడు? 52,500. నెక్స్ట్ అతను ఏ విధంగా డిపాజిట్ చేశాడంటే, ఫస్ట్ డాటర్ ఏజ్ ఎంత? 15. సెకండ్ డాటర్ ఏజ్ 16. అంటే వీళ్ళిద్దరిలో ఎవరు యంగర్ డాటర్? ఫస్ట్ డాటర్ వచ్చి యంగర్, సెకండ్ డాటర్ వచ్చి ఓల్డర్ డాటర్. 15 years, 16 years. వాళ్ళిద్దరికి ఏమొస్తుంది? ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి. అమౌంట్ ఫార్ములా ఏమి? P into 1 plus R/100 హోల్ పవర్ n. ఇక్కడ ఏమొస్తాయి? ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి. P into 1 plus R/100 హోల్ పవర్ n. అంటే డాటర్ 1కి డాటర్ 2కి ఈక్వల్ అమౌంట్స్ వస్తాయి. ప్రిన్సిపల్ ఫర్ డాటర్ 1 అంటే D1. ప్రిన్సిపల్ ఫర్ డాటర్ 2 అంటే D2. 1 ప్లస్ R వాల్యూ ఎంత? 10. 10/100. ఎప్పటికి వస్తుంది ఈక్వల్ అమౌంట్? 18 years. 15కి 18కి డిఫరెన్స్ ఎంత? 3 years. 1 ప్లస్ R వాల్యూ 10/100. ఇక్కడ 16, ఇక్కడ 18. 16కి 18కి డిఫరెన్స్ ఎంత? 2 years. అంటే సెకండ్ డాటర్కి టైం పీరియడ్ 2 years. నెక్స్ట్ D1/D2 ఈజ్ ఈక్వల్ టు, ఉండండి, 0 0 వదిలేండి. 100 + 10 110. 110/100 హోల్ క్యూబ్ కదా, ఇలా రాసుకోవచ్చా? క్యూబ్ కదా, 2 times రాసా, 1 time రాసా, అంటే 3 times కదా. 110/100 హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతే D1/D2 ఏమొస్తుంది? 100/110. D1/D2 ఏమొస్తుంది? 100/110. చూడండి, టోటల్ ప్రిన్సిపల్ అంటే 210 parts. యాడ్ చేస్తే ఎంత? 210 parts. 210 parts ఎంత? 52,500. వాడు ఏమడిగాడు? యంగర్ డాటర్. యంగర్ డాటర్ అంటే D1 కదా. D1 అంటే 100 parts. 100 parts కావాలంటే చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. 0 0 క్యాన్సిల్. 21 2s 42. 10 మిగులుతుంది. 105. 21 5s. రిలేషన్ 2050 కదా, అంటే ఎంత వస్తుంది? 20,000. డివిజన్ చేయండి. 52,500 210. 0 0 క్యాన్సిల్. 21 2s 42. 21 5s. 250 times కదా, రిలేషన్ 250. అంటే ఎంత వస్తుంది మనకు? 25,000 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ 18,000. ప్రిన్సిపల్ వచ్చి 18,000. అమౌంట్ ఏమైంది? 21,750. అమౌంట్ ఫార్ములా ఏమి? P into 1 plus R/100 హోల్ పవర్ n. అమౌంట్ ఎంత ఇచ్చారు? 21,780. ప్రిన్సిపల్ వచ్చి 18,000. R వాల్యూ తెలీదు, కనుక్కోవాలా. N వాల్యూ ఎంత? 2 years. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 18తో క్యాన్సిల్ చేయండి. 18 1s. 18 1s 18. 37 కదా. 18 2s 18 1s. అంటే 1 ప్లస్
r by 100 whole square is equal to 121 by 100 అంటే 11 by 10 whole square. నెక్స్ట్ 11 by 10 whole square. 11 by 10 అంటే స్క్వేర్ క్యాన్సిల్ అంటే 1 ప్లస్ r by 100 is equal to 11 by 10. రైట్ సైడ్కి వెళ్తే మైనస్ r by 100 is equal to 11 by 10లో 1 తీసేస్తే 1 by 10 అంటే r వాల్యూ ఎంత వస్తుంది 10 అయితే వస్తుంది. వాట్ విల్ బి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం కనుక్కోవాలి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ సమ్ అంటే ప్రిన్సిపల్ ఎంత 18,000. సేమ్ పీరియడ్ అంటే టైం పీరియడ్ 2 years. ఆర్ వాల్యూ ఇంక్రీజెస్ బై 5%. ఇంత ముందుగా ఆర్ వాల్యూ 10 ఉన్నింది, 5% పెరిగితే 15% అవుతుంది. ఇప్పుడు డబుల్ స్క్వేర్ కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటా డబుల్ స్క్వేర్. 15కి డబుల్ 30, 15కి స్క్వేర్ 225, స్క్వేర్ చేశాక 2 డెసిమల్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 32.25%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి 32.25%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్లో కనుక్కో. ప్రిన్సిపల్ ఎంత 18,000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, మల్టిప్లై చేయండి. 18 5s 90, 18 2s 36, 36 ఒక 9 45, 18 2s 36 40, 18 3s 54 58. 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, 2 డెసిమల్స్ ఎంత వస్తుంది 5805. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, డివైడ్ 66,300. మన దగ్గర ఎంత ఉంది 66,300 ఉంది. ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాలా ఏకి బికి. నెక్స్ట్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏ అమౌంట్ ఆఫ్టర్ 8 years is equal to బి అమౌంట్ ఆఫ్టర్ 10 years. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే 8 కదా. అమౌంట్ ఈ ఫార్ములా ఏమి 1 ప్లస్ ఆర్ బై 100 పవర్ 10. ఏ ప్రిన్సిపల్ ఏ అనుకుందా, బి ప్రిన్సిపల్ ఏమనుకుందా బి అనుకుందా. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ కదా. ఎందుకు ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. 10లో 8 క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2 మిగులుతాయి కాబట్టి 2 రాసా. ఆర్ వాల్యూ 10, ఆర్ వాల్యూ 10. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 10 అంటే 11 బై 10, 11 బై 10 హోల్ స్క్వేర్ అంటే 121 బై 100, 121 బై 100. టోటల్ ఎన్ని పార్ట్స్ 221 పార్ట్స్. టోటల్ యాడ్ చేస్తే ఎంత 221 పార్ట్స్. టోటల్ ప్రిన్సిపల్ ఎంత 66,300. ఫస్ట్ బి కనుక్కునేద్దాం. బి ఈజీ కదా, బి అంటే 100 పార్ట్స్. ఇక్కడ రిలేషన్ 3 కదా, 221 ఇంటూ 3 ఎంత 663. రిలేషన్ 300 అంటే బి ప్రిన్సిపల్ ఏమవుతుంది 30,000. బి ప్రిన్సిపల్ 30,000. 30,000 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అదే ఏ ప్రిన్సిపల్ అడిగితే 121 పార్ట్స్. రిలేషన్ 300 కదా, 121 ఇంటూ 3 363 అంటే 36,300. నెక్స్ట్ క్వశ్చన్, విపుల్ అండ్ మనీష్ ఇన్వెస్టెడ్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, విపుల్ మనీష్. విపుల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 15,000, మనీష్ 20,000. విపుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, మనీష్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30%. మనీష్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 30%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువలీ. టైం పీరియడ్ ఎంత 3 years. 3 years అయితే షార్ట్ కట్ చెప్పాను కదా 331. వాట్ విల్ బి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్నడ్ బై విపుల్ అండ్ మనీష్. 3 years అయితే షార్ట్ కట్ ఉంది కదా, అప్లై చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ వేసిస్తాం. 20% ఆఫ్ 15,000
అంటే ఎంత వస్తుంది? 20 ఇంటూ 150 3000 వస్తుందా? 20% ఆఫ్ 3000 ఎంత? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 600 వస్తుందా? మళ్ళీ 20% ఆఫ్ 600, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్, 120. షార్ట్ కట్ ఏమి? 331 కదా. 3000 ఇంటూ 3 9000, 600 ఇంటూ 3 1800, 120. యాడ్ చేస్తే 10,920. విపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది. మనీష్ది కనుక్కుందాం. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, ఎంత వస్తుంది? 6000. 30% ఆఫ్ 6000, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, 1800. మళ్ళీ 30% ఆఫ్ 1800, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్, ఎంత వస్తుంది? 540. షార్ట్ కట్ 331 కదా. 18,000 ఒక 5,400 ఒక 540 యాడ్ చేస్తే ఎంత? 23,940. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నారా అంటే రెండు యాడ్ చేయాలి. 10,920, 23,940 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 34,860. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.